మానవ జన్మ మాత్రమే కర్మయోని భోగయోని. మిగతా జన్మలన్నీ అంటే వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, అన్నీ భోగయోనులు మాత్రమే. భోగయోనులు అంటే కేవలము భోగాన్ని అనుభవిస్తాయి. మన ఆత్మలో సంస్కారాలు ఉంటాయి. పాప సంస్కారాలు ఉంటాయి, పుణ్య సంస్కారాలు ఉంటాయి. పాప సంస్కారాలు ఎక్కువైనప్పుడు, పుణ్య సంస్కారాలు తక్కువైనప్పుడు భోగయోనుల జన్మ లభిస్తుంది. అంటే మానవుడు కానీ మానవేతర జన్మ లభిస్తాయి. అంటే వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు. ఈ జన్మ లోపల కేవలము వాటి పాపాన్ని భోగించడం కోసమే ఇవి జన్మిస్తాయి. అంటే పాపాన్ని ఎందుకు భోగించాలంటే పాపమును భోగిస్తే పాపము నశిస్తుంది. పాపాన్ని భోగించాలంటే దుఃఖాన్ని అనుభవించాలి. దుఃఖాన్ని అనుభవించడం ద్వారా పాపం నశిస్తుంది. పాపం నశించడం ద్వారా అది పుణ్యానికి సరిసమానమైపోయి మళ్ళీ మానవ జన్మ వస్తుంది. అంటే పాపము పుణ్యము అనేది కేవలం మానవ జన్మ లోపలనే తయారవుతుంది. అంటే పుణ్యము చేసుకుంటే మళ్ళీ మనుషులై పుడతాము, పాపం చేసుకుంటే ఈ రకరకాల భోగయోనులు అయిపోతాము. భోగయోనుల లోపల జంతువుల కంటే కూడా బాగా పాపం చేసుకున్నప్పుడు వృక్షాలు అయిపోతాము. అంటే శరీరంతో మనము పాపం చేస్తే వృక్షాలై పుడతాము, మాటతో పాపం చేస్తే జంతువులై పుడతాము, మనసుతో పాపం చేస్తే నీచమైన మానవ జన్మ వస్తుంది. అయితే మనము మనసుతో కానీ మాటతో కానీ చేతులతో కానీ చెడు చేయకూడదు మంచి జన్మ రావాలంటే. ఈ వృక్షము నీచ జన్మ ఎందుకైందంటే దీని లోపల ఇంద్రియాల వికాసం ఉండదు. తర్వాత ఇవి తమను తాము రక్షించుకోలేవు. జంతువులైతే కనీసం అటు ఇటు పరిగెత్తగలవు, ఇవి ఏం చేయలేవు, ఒకటే చోటు ఉంటాయి. ఇదే పెద్ద పనిష్మెంట్ వాటికి. చాలా దుఃఖభరితమైన జన్మ. ఈ దుఃఖము అనుభవిస్తూ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది ఈ వృక్షం. అలా మేలు చేస్తూ పుణ్యాన్ని ఇస్తూ తన పాపాన్ని నశింపజేసుకొని మళ్ళీ మనిషి అయిపోతుంది ఈ చెట్టులో ఉన్న ఆత్మ.